నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం। ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం। ఈనాటి వార్తలలోని ముఖ్యాంశాలు: పోలవరం నిర్వాసితుల పట్ల ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధిగా వ్యవహరిస్తుంది। ముఖాముఖిలో నిర్వాసితులకు తెలిపిన పోలవరం ఎమ్మెల్యే చెర్రి బాలరాజు। ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకున్న సీసీ రోడ్ శంకుస్థాపనలో మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి వెల్లడి। జంగారెడ్డిగూడెంలో ఘనంగా నందమూరి తారక రామారావు జయంతి, ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడంతో పాటుగా భారీ ర్యాలీ చేపట్టిన టీడీపీ శ్రేణులు। ఇంట్లో వంట చేసుకుంటున్న వృద్ధురాలి కళ్లలో కారం కొట్టి మెడలో ఉన్న బంగారు తాడును అపహరించిన 3 వ్యక్తుల అరెస్ట్, వివరాలు వెల్లడించిన జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర। పోలవరం నిర్వాసితుల పట్ల ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధిగా వ్యవహరిస్తుందని పోలవరం శాసనసభ్యులు చెర్రి బాలరాజు పేర్కొన్నారు। జీలుగుమల్లి మండలం బరింకలపాడులో పోలవరం నిర్వాసితులతో బుధవారం ఎమ్మెల్యే ముఖాముఖి నిర్వహించారు। ఈ సమావేశంలో నిర్వాసితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు। అనంతరం ఎమ్మెల్యే బాలరాజు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందన్నారు। ఇదే క్రమంలో నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుందన్నారు। గడిచిన 2 నెలల్లోనే నిర్వాసితుల కోసం 1000 కోట్ల రూపాయలు నిధులు కేటాయించిన ఘనత తమ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు। ప్రాజెక్టు కోసం భూముల త్యాగం చేసిన నిర్వాసితుల సమస్యలను పరిష్కరించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుందని ఎమ్మెల్యే బాలరాజు స్పష్టం చేశారు। ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ విజయరామరాజు, జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఎంవి రమణ, వ్యవసాయ శాఖ ఏడీ బుచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు। అనేక వేల ఎకరాలు సస్యశ్యామలంగా అవుతాయి, రైతులందరూ కూడా బాగుంటారు అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి అవ్వాలని ఎన్డీఏ కూటమి ఒక గోల్గా తీసుకొని గెలిచిన 2 నెలలకే సుమారు 1000 కోట్ల రూపాయలు నిర్వాసితులకు ఇవ్వడం, అలాగే నిర్వాసితుల్ని వరదలు వచ్చే టయానికి అక్కడి నుంచి వాళ్ళని ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించాలి। మన కోసం నిర్వాసితులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారని ఎన్డీఏ కూటమి సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో మీ అందరికి న్యాయం చేయాలని అందరూ కూడా అడుగు ముందుకు వేశాం। అందులో భాగంగా ఈరోజు నిర్వాసిత కాలనీలో మేము మనం సందర్శించాం। మినిస్టర్ గారు నారాయణ మనోహర్ గారు ఈ కాలనీని సందర్శించారు, మీ అందరికీ తెలుసు। ఇక్కడ ఉన్నటువంటి సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే మన ప్రభుత్వం నుంచి ఇంకేమైనా మీకు అందవలసినటువంటి నష్టపరిహారం ఇంకేమైనా అందాలా, లేకపోతే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు అన్ని కూడా అందుతున్నాయా లేదనేటువంటి క్షేత్రస్థాయిలో ఆయన వచ్చి పర్యవేక్షించి వెళ్ళడం జరిగింది। ఆ రోజు అధికారులు కూడా ఆదేశించారు, ఏదైతే నిర్వాసితులకు సంబంధించి మీరు నివసించేటువంటి ఇళ్లలో సరైన సదుపాయాలు లేవు, వాటర్ వర్షాకాలం వస్తే వాటర్ అంతా కూడా సమస్యలు తెలియ వెంటనే మినిస్టర్ సంబంధిత అధికారికి మినిస్టర్ గారు మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసి ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా మౌలిక వసతులు కల్పించేందుకు తమ పాలకవర్గం చర్యలు తీసుకుందని మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి తెలిపారు। జంగారెడ్డిగూడెం పట్టణంలోని 20వ వార్డులో సాధారణ నిధులు 17 లక్షల రూపాయలతో సిసి రోడ్ నిర్మాణానికి బుధవారం చైర్పర్సన్ శంకుస్థాపన చేశారు। ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ 20వ వార్డులోని రోడ్డు సమస్యను స్థానికులు తన దృష్టికి తీసుకువచ్చారన్నారు। దీంతో సాధారణ నిధులు ఖర్చు చేస్తూ ఈ రోడ్డును నిర్మిస్తున్నామన్నారు। ఇదే విధంగా ప్రజల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు। అనంతరం
అనంతరం వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు మాట్లాడుతూ తమ పాలకవర్గం హయాంలో జంగారెడ్డిగూడెంలో ఎన్నడూ జరగని అభివృద్ధి జరిగిందన్నారు. రాబోయే సంవత్సర కాలంలో మరిన్ని అభివృద్ధి పనులు చేస్తామని తెలిపారు. వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు చిటికల అచ్యుతరామయ్య మాట్లాడుతూ పట్టణాభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న చైర్పర్సన్ బత్తిర నాగలక్ష్మికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ పాలకవర్గంలో తాము సభ్యులుగా ఉండడం అదృష్టంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు కౌన్సిలర్ కటారు వాసు, నాయకులు బత్తిన చిన్న, గూడపాటి రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. 20వ వార్డులోని వాసు గారు వార్డులోని ప్రజలు నా వద్దకు రావడం జరిగింది. వెంటనే సాధారణ నిధుల్లో నుంచి 15 లక్షలు తీసి ఈ రోడ్డు పెట్టడం జరిగింది. ఇలాగే ఎక్కడ ఇబ్బందికరం ఉన్నా, ప్రజలకు ఇబ్బంది ఉన్న రోడ్లు కూడా పెడతానని, ఏ ఇబ్బంది లేకుండా చేస్తానని ఈ సందర్భంగా చెప్తున్నా. ఈరోజు జంగారెడ్డిగూడెం పట్టణంలో 20వ వార్డులో కటార వాసు గారి వార్డులో మరి 17 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు వేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడే మన రోడ్డుకి శంకుస్థాపన చైర్పర్సన్ గారు చేయడం జరిగింది. మరి జంగారెడ్డిగూడెంలో పట్టణంలో ఉన్న ప్రధాన రహదారులనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బోర్డు చైర్మన్ గారు మేమందరం కౌన్సిలర్, వైస్ చైర్మన్లుగా ఎంపిక అయిన తర్వాత ఈ పట్టణంలో ఉన్న ప్రధాన రహదారులు అలాగే వార్డులో ఉన్న రహదారులన్నీ అభివృద్ధి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు జంగారెడ్డిగూడెంలో చూసుకున్నట్లయితే మన బుట్టాయిగూడెం రోడ్డు కానీ, అలాగే మన జేపీ సెంటర్ రావూరు జంక్షన్ నుంచి అలాగే ఉప్పలమెట్ట వరకు, అలాగే మన బస్టాండ్ పక్కన ఉన్నటువంటి విద్యా వికాస సూర్య కాలేజీ రోడ్డు, అలాగే పార్క్ రోడ్డు, అలాగే కోర్టు రోడ్డు, ప్రధాన రహదారులన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న అప్పుడే జరిగినాయి. మళ్ళీ మా బోర్డు ఇంకా 1 year ఉంది. ఈ 1 year కాలంలో కూడా పట్టణంలో ఉన్న ఇంకేదైతే రోడ్లు అవసరతలు ఉన్నాయో అన్ని కూడా వినతలండి మా చైర్పర్సన్ గారికి ఇవ్వండి. ఇంకెక్కడెక్కడైతే నీడ్ ఉందో చూసి మేము ఈ పట్టణాన్ని అభివృద్ధి చేయడానికి ముందుంటాం. ఇవాళ ఎవరు అభివృద్ధి చేస్తున్నారు, ఎవరు మంచి చేస్తున్నారని జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజలందరూ కూడా విజ్ఞతతో ఆలోచించాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు జంగారెడ్డిగూడెం పట్టణంలో స్థానిక 20వ వార్డు కౌన్సిలర్ గారు వాసు గారి వార్డులో గౌరవ చైర్పర్సన్ గారు మరి సుమారుగా 206 మీటర్లు సీసీ రోడ్డుకి శంకుస్థాపన చేయడం, సుమారుగా 17 లక్షల రూపాయలు మున్సిపాలిటీ సాధారణ నిధుల నుంచి గౌరవ వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, కోఆపరేషన్ మెంబర్ సహకారంతో, అధికారుల సహకారంతో మరి శరవేగంగా ముందుకు సాగుతూ మరి ఎంతో ప్రతి అభివృద్ధిలో కూడా ముందుంటున్నటువంటి చైర్మన్ గారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే జంగారెడ్డిగూడెం చరిత్రలో ప్రధాన రహదారులు పూర్తి చేయడం అనేది చాలా గొప్ప విషయం. చైర్మన్ గారు అభివృద్ధికి ముందుంటున్నారని చెప్పి ఇలాంటి గారు చైర్మన్ గారి సహకారంతో ఈ బోర్డులో ఉండడం అనేది మనందరూ అదృష్టంగా భావిస్తున్నాము. మరి ప్రధానమైన సమస్య ఇంకోటి ఉంది. మరి ముఖ్యంగా సిఎన్ఆర్ థియేటర్ రోడ్డు, కాలేజీ రోడ్డు, మాతినాశ్వర లక్ష్మీనారాయణ థియేటర్ దగ్గర నుంచి శ్రీనివాసపురం బైపాస్ వరకు సుమారుగా 1,50,00,000 రూపాయలతో సాధారణ నిధుల నుంచి కూడా ఈ అభివృద్ధికి మరి కంకణం కట్టుకొని అందరూ సహకారంతో ముందుంటున్నామని చెప్పి ఆ వర్క్ కూడా త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ పేద ప్రజల కష్టాలను చూసి చలించిపోయి పార్టీని స్థాపించిన మహోన్నత వ్యక్తి నందమూరి తారక రామారావు అని జంగారెడ్డిగూడెం పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రావూరి కృష్ణ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో నందమూరి తారక రామారావు 102వ జయంతిని బుధవారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని కాకర్ల కాంప్లెక్స్ వద్ద రావూరి కృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి తూటికుంట రాము, నాయకులు మహంకాళి రామ్మోహన్ రావుతో కలిసి రావూరి కృష్ణ మాట్లాడుతూ పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చిన ఘనత ఎన్టీఆర్కే దక్కిందన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజల కష్టాలను తీర్చే విధంగా సంక్షేమ పథకాలు అమలు చేసిన నాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనలతో తాము పనిచేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు నంబూరి రామచంద్రరాజు, తెలగారపు జ్యోతి, టీడీపీ పట్టణ నూతన అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, నాయకులు పరిమి సత్తిపండు, తూటికుంట దుర్గారావు, చెరుకూరి శ్రీధర్, బొబ్బర రాజుపాల్, గుమ్మడి ప్రసాద్, షేక్ నజీర్, షేక్ యాకోబ్, కన్నా కృష్ణ తదితరులు పాల్గొన్నారు. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మా
మరి 1982లో మన తారక రామారావు గారు పార్టీని స్థాపించడం జరిగింది. పేద ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని ఆ రోజు నందమూరి తారక రామారావు గారికి హృదయం చలించిపోయింది. మరి ఆ సందర్భంలోనే ఈ తెలుగుదేశం పుట్టింది. మరి ఆయన కొంచెం తక్కువ టైంలో 8 నెలల్లోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పేద ప్రజలకి ఏమైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా ఆయన పాదయాత్రలో రాసుకుని మరి ప్రతి దాన్ని కూడా మరి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి దాన్ని కూడా నెరవేర్చి మరి ప్రజలకి ఓటు అనేది కానీ రేషన్ కానీ ఆడవాళ్ళకి సమాన హక్కులు కానీ ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలని ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి మన నందమూరి తారక రామారావు గారు. మరి వారి జయంతి కార్యక్రమాన్ని ఈవేళ మనం పండగలా చేసుకుంటున్నామంటే మనందరం కూడా ఎంతో అదృష్టంగా భావించాలి. మరి ఎన్టీ రామారావు గారు స్థాపించిన ఈ పార్టీలో ప్రతి సంవత్సరం కూడా మరి ఈ రకంగా జరుపుకుంటున్నాం. మరి ఈ రోజున తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉన్నారంటే మనం చేసే పనుల గురించి. మరి ఎన్టీ రామారావు గారు సినీ ఫీల్డ్లో కానీ అలాగే రాజకీయాల్లో కానీ ఆయనకి ఎదురు లేకుండా మరి ఈ రోజున ఉన్నారంటే ఆయన్ని జ్ఞాపకార్థమే ఈ రోజున ఇక్కడ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ రోజు మన తెలుగుదేశం పార్టీ 44 సంవత్సరాలు 44 సంవత్సరాలకి వెళ్తాయో దిగ్విజయంగా కనసాల్సి వస్తుంది. ఆయన ఆశయాలు చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకొస్తారు. కావున అందరూ ఆయన సహకరించి మన అన్యాయాన్ని తోడ్పడుతూ ముందుకు నడిపిస్తారని నా ఇంట్లో వంట చేసుకుంటున్న వృద్ధురాలి కళ్ళల్లో కారం కొట్టి మెడలో ఉన్న బంగారు మంగళసూత్రాలను అపహరించిన 3 వ్యక్తులను జంగారెడ్డిగూడెం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి సుమారు 2 లక్షల రూపాయల విలువగల 4 కాసుల బంగారం మంగళసూత్రాలను స్వాధీనం చేసుకున్నారు. జంగారెడ్డిగూడెం సర్కిల్ పోలీస్ కార్యాలయంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో డీఎస్పీ యు రవిచంద్ర ఈ కేసు వివరాలను వెల్లడించారు. జంగారెడ్డిగూడెం పట్టణం అయ్యన్న కాలనీలోని కర్రా శ్రీధర్ వీధిలో విశ్రాంత ఉపాధ్యాయుడు తన భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడు. వీరు ఉంటున్న ఇంటికి మరమ్మతులు చేస్తున్నారు. ఈ క్రమంలోని ఈ నెల 23వ తేదీ మధ్యాహ్నం ఉపాధ్యాయుడి భార్య ఇంట్లో వంట చేస్తున్న సమయంలో తాపి పనులు చేస్తున్న చింతపల్లి రామాంజనేయులు, నక్క శ్రీను, ఎడ్లపల్లి విజయరాజు పథకం పన్ని యజమానురాలి కళ్లలో కారం కొట్టి మెడలో ఉన్న బంగారు మంగళసూత్రాలను అపహరించారు. దీంతో కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. అదేవిధంగా ఇటీవలే తిరుమలాపురంలో జరిగిన హత్య ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, త్వరలోని నిందితుడిని అదుపులోకి తీసుకుంటామని వెల్లడించారు. జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ చొరవతో జంగారెడ్డిగూడెం డివిజన్కు డ్రోన్ కెమెరా కేటాయించడం జరిగిందన్నారు. ఇక మీదట ప్రతి ఒక్కరిపై డ్రోన్ కెమెరా నిఘా ఉంటుందని, కావున ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దని డీఎస్పీ సూచించారు. ఈ సమావేశంలో సిఐ కృష్ణబాబు, ఎస్ఐ జబీర్, ఏఎస్ఐ సంపత్ కుమార్తో పాటుగా సిబ్బంది పాల్గొన్నారు. మనకి ఈ నెల 23వ తేదీన జంగారెడ్డిగూడెంలో అయ్యన్న కాలనీలో ఒక రిటైర్డ్ టీచర్ గారు వాళ్ళ ఇంట్లో చిన్న చిన్న రిపేర్లు చేయించుకుంటా ఉన్న సందర్భంలో ఆ ఇంటికి ఈ రిపేర్లు పనుల నిమిత్తం వచ్చినటువంటి వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఆ రోజు 23వ తారీఖు 2 కుర్రాళ్ళు బయట పని చేస్తుండగా ఒక కుర్రవాడు లోపలికి వచ్చేసి టీచర్ గారి భార్య వంటగదిలో ఉంటే ఆవిడ మీద కారం జల్లి ఆవిడ మెడలోని మంగళసూత్రాలు దొంగిలించుకొని తీసుకొని పోవటం జరిగింది. వాళ్ళని మన సిఐ గారు, ఎస్ఐ గారు ఆధ్వర్యంలో చకచక్యంగా అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఆ ప్రాపర్టీ రికవరీ చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా రిమాండ్కి తరలించడం జరుగుతుంది. అవి వెరిఫై చేసాం. ఇప్పటి వరకు అయితే పాత నేరాలు రికార్డెడ్గా ఎక్కడా కూడా లేవు. వాళ్ళ మీద షీట్లు తెరిచి ఇక మీదట వాళ్ళ మీద పూర్తి నిఘా ఉంచడం జరుగుతుంది. వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ కూడా సేకరించి డేటాబేస్లో ఉంచడం జరుగుతుంది. ఇదే 4 కాసులు అంటే సుమారు 2 లక్షలు ఉంటుంది. తిరుమలాపురం గ్రామంలో సీతంపేటకు చెందినటువంటి నాగేశ్వరరావు అనే అతను తన కుమారుడు పవన్ అనే వ్యక్తి ఇంట్లో ఇబ్బందులు పెడుతున్నాడు, తాగి గొడవ చేస్తున్నాడు, ఆ దుర్వ్యసనాలకు అలవాటు అయిపోయాడని వాళ్ళ మీద తిరగబడి వాళ్ళని చంపుతామని కూడా బెదిరించే స్థాయికి వచ్చేసాడని, ఆస్తిలో వాటాలు అడుగుతున్నాడని ఇన్ని కారణాలు మనసులో పెట్టుకొని తిరుమలాపురం చెరువు దగ్గర ఉన్నటువంటి ఒక గుడిసె దగ్గర తీసుకొని వచ్చి అతన్ని పేక్కోసి చంపడం జరిగిందండి. ఇందులో మన సిఐ గారు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. త్వరలోనే ముద్దాయిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది. మన జంగారెడ్డిగూడెం పట్టణానికి
ఎస్పీ గారి ఆధ్వర్యంలో మనకి ఒక డ్రోన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ డ్రోన్ తోటి ప్రతిరోజు మనం నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎక్కడైనా ఓపెన్ డ్రింకింగ్ కానీ అలాగే ఈ ఈవ్టీజింగ్ జరిగే ప్రదేశాల్లో కానీ అలాగే మోటార్ సైకిల్ రేసులు కానీ ఇలాంటివి ఏదైనా జరిగితే మాత్రం వాటిని వెంటనే పట్టుకొని వాళ్ళ మీద కేసులు పెట్టి నమోదు చేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ డ్రోన్ నిఘా ఉంది జంగారెడ్డిగూడెం పట్టణం మీద. అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఈ అసాంఘిక కార్యకలాపాలకు పడే వాళ్ళందరినీ కూడా హెచ్చరించడం జరుగుతుంది. నిరాదరణకు గురైన వృద్ధులను వికలాంగులను చేరదీసి వారికి ఆశ్రయం కల్పిస్తున్న జయవర్పు శేఖర్కు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని మాజీ జడ్పీటీసీ సభ్యులు ముప్పిడి శ్రీనివాసరావు కోరారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి జట్టి గురునాథరావు పుట్టినరోజు సందర్భంగా పట్టణంలోని సీతా మహాలక్ష్మి స్వచ్ఛంద సేవా సంస్థలో అమ్మా నిలయం శ్యామ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముప్పిడి శ్రీనివాసరావు మాట్లాడుతూ సీతా మహాలక్ష్మి స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకుడైన జయవర్పు శేఖర్ను అభినందించారు. ఒంటరైన వృద్ధులు వికలాంగులను చేరదీసి ఆశ్రయం కల్పించడం ఎంతో అభినందనీయమన్నారు. కావున దాతలు ఈ ఆశ్రమానికి అండగా నిలబడాలన్నారు. తాము కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వీరవల్లి సోమేశ్వరరావు, రామారావు, కొయ్య లీలాధర్ రెడ్డి, కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సీతా మహాలక్ష్మి స్వచ్ఛంద సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో అనేక సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో వృద్ధులను వికలాంగులను వీళ్ళందరికీ పెంచి పోషిస్తూ వారి ప్రతి అవసరాలు తీర్చే కార్యక్రమంలో ఉన్న శేఖర్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు, అభినందనలు తెలుపుకుంటున్నాం. ముఖ్యంగా ఈ ఆశ్రమంలో 106 సంవత్సరాలు పైబడి జీవిస్తున్న ఒక పెద్దావిడ, ఒక మనిషి 70-80 సంవత్సరాలకు వచ్చేటప్పటికి ఎట్లా ఉంటారో మనందరికీ తెలుసు. కానీ 106 సంవత్సరాలు కలిగిన ఒక పేదరాలు, దీనురాలు ఎవరైతే ఉన్నారో ఆమెని పెంచి పోషించడం అంటే ఎవరి వల్ల సాధ్యం కాదు. అట్లాంటి పరిస్థితుల్లో శేఖర్ గారు అలాగే ఆయన మిత్ర బృందం వీళ్ళందరూ కూడా ఎంతో బాధ్యతగా సొంత కన్న తల్లి, తండ్రి, బంధువులు, స్నేహితులాగే వీళ్ళందరినీ ట్రీట్ చేయటం, వీళ్ళందరికీ ప్రతి అవసరం తీర్చే కార్యక్రమం ఆయన తీసుకున్నందుకు, మరి ముఖ్యంగా సీతామహాలక్ష్మి స్వచ్ఛంద సేవా సంస్థ ఇట్లాంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తున్నందుకు ప్రత్యేకమైన జంగారెడ్డిగూడెం పట్టణం తరఫున అలాగే జంగారెడ్డిగూడెం పెద్దలందరి తరఫున శేఖర్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. సూపర్ స్టార్ కృష్ణ జయంతిని పురస్కరించుకుని ఈ నెల 30-31 తేదీలలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని మురళీకృష్ణ మహేష్ యువసేన అధ్యక్షులు బవిరిశెట్టి మురళీకృష్ణ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ముత్యాలమ్మ అమ్మవారి ఆలయం వద్ద ఉన్న MKMY చలివేంద్రం వద్ద మురళీకృష్ణ మీడియాతో మాట్లాడారు. తమ అభిమాన నటుడు సూపర్ స్టార్ కృష్ణ జయంతిని పురస్కరించుకుని ఈ నెల 30వ తేదీన ముత్యాలమ్మ ఆలయం వద్ద నేత్ర వైద్య శిబిరం, 31వ తేదీన ప్రభుత్వ ఆసుపత్రుల అన్నదానం వంటి సేవా కార్యక్రమాలను జరపనున్నామన్నారు. కావున ఈ కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అదేవిధంగా అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. 2 తెలుగు రాష్ట్రాల కృష్ణ గారి అభిమానులకి వందనం, అభివందనం. నేత్రదానం చేయండి, అందులకు చూపునివ్వండి. 30/5/2025 శుక్రవారం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించబడును. శ్రీమతి రాజేశ్వరి రామకృష్ణ లయన్స్ నేత్ర వైద్యశాల నిర్దోల వారిచే ఈ శిబిరం అధునాతన పరికరాలతో నేత్ర పరిశీలన నిర్వహించబడును. 30/5/2025 శుక్రవారం 9 గంటల నుండి 2 గంటల వరకు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోరుతున్నాము. 31 ఉదయం 11 గంటలకి 100 పడగల గవర్నమెంట్ హాస్పిటల్లో భోజనాలు కలవు. అలాగే 31 సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు మురళి జ్యూస్ సెంటర్ నందు సూపర్ స్టార్ కృష్ణ గారి పుట్టినరోజు జన్మదినం సందర్భంగా 1+1 జ్యూస్ రాబడగలరు. సూపర్ స్టార్ కృష్ణ గారి 82వ జయంతి సందర్భంగా మురళీకృష్ణ మహేష్ శివసేన జంగారెడ్డిగూడెం వారి ఆధ్వర్యంలో జరుగు ఈ కార్యక్రమాలకి అందరూ తప్పగా విచ్చేసి ఆశీర్వదించాలని కోరుతున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి.
శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు, 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. విద్యా వికాస్ 25 years of excellence. క్వాలిటీ ఎడ్యుకేషన్ తో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్, సోషల్ యాక్టివిటీస్ ను కలిపి బోధించే ఏకైక విద్యా సంస్థ. ఇక్కడ ప్రతి విద్యార్థి ఇండిపెండెంట్ గా డెసిషన్ మేకింగ్ స్కిల్స్ తో వాళ్ల భవిష్యత్తును వాళ్లే నిర్ణయించుకునేలా తయారు చేయబడతారు. వెల్ ఎక్స్పీరియన్స్డ్ లెక్చరర్స్, ఏసీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ విత్ బిల్డ్ ఇన్ ప్లే జోన్స్, సెక్యూర్డ్ అట్మాస్ఫియర్, 24/7 CCTV సర్వైలెన్స్, న్యూట్రిషన్ మరియు ఆర్గానిక్ ఫుడ్, మినరల్ వాటర్, హాట్ వాటర్ తో కూడిన హాస్టల్స్. గత 20 సంవత్సరాలుగా 10th ఇంటర్మీడియట్ లో స్టేట్ టాప్ రిజల్ట్స్ మరియు ఆల్ ఇండియా IIT, JEE మెయిన్స్, ఎంసెట్లలో స్టేట్ వైడ్ బెస్ట్ రిజల్ట్స్. ఈ అకాడమిక్ ఇయర్ లో నేషనల్ అండ్ స్టేట్ ఒలింపియాడ్స్ లో 240కి పైగా విద్యార్థులకు ర్యాంకులు. కంప్యూటర్ ల్యాబ్స్, లాంగ్వేజ్ ల్యాబ్స్, సైన్స్ ల్యాబ్స్, లైబ్రరీ, ఫీల్డ్ ట్రిప్స్, సెమినార్ హాల్స్, ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్ అన్ని ఒకే చోట. అది విద్యా వికాస్. విద్యా వికాస్ విద్యా సంస్థలు, కిడ్స్ క్యాంప్, హై స్కూల్, జూనియర్ కాలేజ్, జంగారెడ్డిగూడెం, గాజువాక. 2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షా ఫలితాలలో కిడ్స్ విద్యార్థుల ప్రభంజనం. ఎస్కే ఒమీనా 600కు 593, ప్రియాంక సాయిలక్ష్మి 600కు 590, ధనుశ్రీ 600కు 584, కె గ్రీష్మ 600కు 580. పరీక్షకు హాజరైన విద్యార్థులు 40 మంది. 100% ఉత్తీర్ణత. 550కి పైగా మార్కులు వచ్చిన వారు 16 మంది. 500కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 28 మంది. నర్సరీ టు 10th క్లాస్ అడ్మిషన్లు జరుగుతున్నవి. ప్రిన్సిపాల్ కోరా రేవతిరాణి, కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225370 and 9417964660. సిల్వర్ ఓక్స్ ఇంటర్ తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. రాష్ట్ర ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయిన స్వర్గీయ నందమూరి తారక రామారావు రియల్ హీరో మాత్రమే కాదని రియల్ హీరో అని కూడా జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఏలూరులోని జిల్లా కలెక్టర్ గోదావరి సమావేశ మందిరంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు 102వ జయంతిని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని పలువురు అధికారులు, అభిమానులతో కలిసి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్టీఆర్ భౌతికంగా
దూరమై 29 సంవత్సరాలు అయినప్పటికీ ఇంకా ఆయనను ప్రజలు తలుచుకోవడం ఎంతో గొప్ప విషయమన్నారు. రియల్ లైఫ్లోనే కాకుండా రియల్ లైఫ్లో కూడా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న నాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. ఈ వేడుకలో భాగంగా గండికోట రాజేష్ శిష్య బృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ పి దాతిరెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి వి విశ్వేశ్వరరావు, అభిమానులు విశ్రాంతి రిజిస్ట్రార్ లంక వెంకటేశ్వర్లు, శ్రీ విద్యా సంస్థల అధినేత ఎంబీఎస్ శర్మ, వై ఆనందనాయుడు తదితరులు పాల్గొన్నారు. మనకు ఒక యాక్టర్ గానే ఎన్ని రకాలు ఎంత టాలెంట్ ఉన్నాయని చెప్పేసి నేను ఎన్ని మూవీలు యాక్ట్ చేశారు, ఎలాంటి క్యారెక్టర్స్ వీళ్ళు చెప్పింది నేను చదివేది అందరూ చూస్తే ఇట్స్ వెరీ అమేజింగ్. సో ఒక వ్యక్తి 29 years అయింది, 1996లో. సో ఇప్పుడు కూడా ఈ ఊరికి నేను వచ్చినప్పటి నుంచి నేను వింటాను ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైం ఎన్టీఆర్ గారు టైంలో ఇట్లా చేశారు, ఎన్టీఆర్ గారు టైంలో ఇట్లా ఉంటుందని చెప్పేసి నేను 10 years అయింది కెరీర్లో ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇంకా అందరూ ఆయన గురించి మాట్లాడుతుంటే ఎంత గొప్ప వ్యక్తిగా ఉండాలి నేను ఆలోచిస్తాను. సో ఇప్పుడు రియల్ లైఫ్లో హీరో కాదు, రియల్ లైఫ్లో కూడా ఆయన హీరోని అందరూ వింటా ఉన్నారు. నాకంటే మీకు ఇంకా ఎక్కువ తెలుసు, ఐకాన్ ఆఫ్ తెలుగు ప్రైడ్. సో నా ఇంటరాక్షన్ విత్ ఎన్టీఆర్ గారు సినిమా మూవీ అయితే ఆ సాంగ్. ఇప్పుడు కూడా నేను ఆ సాంగ్ వింటాను. నేను నాన్నగారు ఇంట్రొడ్యూస్ చేశారు ఆ సాంగ్ని, అప్పుడే చెప్తారు. సో నాన్నగారు యూస్ టు టెల్ అంత అందంగా ఏ క్యారెక్టర్ అయినా మారి మీరు చెప్పారు జస్ట్ కృష్ణ ఉంటే కాదు, ఇప్పుడు మన సీతారామ కళ్యాణం చూసాం, చాలా బ్రహ్మాండంగా చేశారు, వెరీ బ్యూటిఫుల్ డాన్స్. థ్యాంక్ యూ. సో అలాంటి మన ట్రెడిషన్స్ కానీ ఏ క్యారెక్టర్గా మారిపోయినా ఒక వ్యక్తి అంటే వీళ్ళు చెప్పినట్టు మన ఇంట్రొడక్షన్ చెప్పినట్టు దేవుడిగానే పూజ చేస్తారు, దేవుడు ఆయననే అనుకుంటారు, అంతా ఒక చాలా రియలిస్టిక్గా ఉంటుందని చెప్పేసి అందరూ చెప్తారు. నేను విన్నాను, నా దగ్గర ఆ సాంగ్ ఇంట్రొడ్యూస్ చేశారు కాబట్టి నాకు తెలుసు. నేను I can also relate to what you are all telling. ప్రతి పేదవాడికి కూడు గూడు గుడ్డ అందించాలనే లక్ష్యంతో నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో సభ్యుడిగా ఉండడం అదృష్టంగా భావించాలని జంగారెడ్డిగూడెం పట్టణ తెలుగుదేశం పార్టీ నూతన అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు 102వ జయంతి వేడుకను కొండ్రెడ్డి కిషోర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని రామచంద్రాపురం వద్ద టీడీపీ జెండాను కిషోర్ ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు. అనంతరం ఎన్టీఆర్ చిత్రపటానికి నాయకులు పరిమి సత్తిపండు పూజా కార్యక్రమాలు చేశారు. అక్కడి నుండి భారీ ర్యాలీగా బయలుదేరి పట్టణంలో పలుచోట్ల ఉన్న ఎన్టీఆర్ విగ్రహాల వద్దకు వెళ్లి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పళ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పరిమి సత్తిపండుతో కలిసి కొండ్రెడ్డి కిషోర్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ యొక్క లక్ష్యాలను వివరించారు. ప్రతి కార్యకర్త కూడా అధినేత చంద్రబాబు ఆదేశాలను అనుసరిస్తూ పార్టీ ఆశయాల కోసం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు చెరుకూరి శ్రీధర్, పొబ్బర రాజుపాల్, అల్లూరి రామకృష్ణ, పొదిలి ఫణి, షేక్ నజీర్, గడా సుబ్రహ్మణ్యం, కోనేటి చంటి, కన్నా కృష్ణ తదితరులు పాల్గొన్నారు. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. శక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు. మీ అందరి సహకారం మరువలేనిదే నాడు, మీ ఐకమత్య బలం సాటిలేనిది. ఈరోజు మన 102వ జన్మదినోత్సవం జరుపుకున్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమానికి చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా ధన్యవాదాలండి. మనం
ఎన్నో జన్మలు పుణ్యం తీసుకుంటే తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకుంటామండి. ఆ సభ్యత్వంలో ఈ పార్టీలో మన మనుగడ మన జీవితానికే మంచిగా ఉంటుందండి ఇది. అలాంటి ఈ పార్టీకి మనం సేవ చేస్తూ ఎంతో అదృష్టపడి ఎన్టీ రామారావు గారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాన్ని కలుపుకుంటూ ఈ పార్టీ గూడు గుడ్డ ఇదే ఏకైక జ్ఞానంతో ఈ పార్టీని పెట్టారండి. ఈ పార్టీకి మనం ఎంతో రుణపడి ఉన్నామండి. మన ఈ పార్టీ వల్ల అందరం కూడా ఎంతో గర్వంగా చెప్పుకుంటాం. మన జంగారెడ్డి పట్టణంలో ఎన్టీ రామారావు 102 అదేవిధంగా 43వ మహానాడు కార్యక్రమాన్ని జంగారెడ్డి పట్టణంలో అందరూ కలిసి మన రామచంద్రపురం మొదలుపెట్టి ఎన్టీ రామారావు బొమ్మ అట్లాగే గవర్నమెంట్ హాస్పిటల్లో పూలు పండ్లు పాలు అందరికి ఇచ్చి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ యొక్క ఘనతను అట్లాగే అన్న ఎన్టీఆర్ గారి యొక్క గతాన్ని గుర్తు తెచ్చుకుని ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ అదే స్ఫూర్తితో ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన వేళ విశేషం నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు గారు అదే స్ఫూర్తితో ఉన్నారు. ఒక సామాన్య కార్యకర్త కూడా అదే స్ఫూర్తితో ఉన్నారు అంటే అది తెలుగుదేశం పార్టీ ఘనతని నేను తెలియజేసుకుంటూ పట్టణాలలోని వార్డు సచివాలయాలలో విధులు నిర్వహిస్తున్న సంక్షేమ కార్యదర్శుల సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతామని సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ ఎం ముక్కంటి తెలిపారు. సాంఘిక సంక్షేమ శాఖ సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించేందుకు జంగారెడ్డిగూడెం విచ్చేసిన జాయింట్ డైరెక్టర్ ముక్కంటికి వార్డు సంక్షేమ కార్యదర్శులు వినతి పత్రం అందజేశారు. అదేవిధంగా వారి సమస్యలను తెలియజేశారు. ఈ సందర్భంగా జేడీ మాట్లాడుతూ పట్టణాల్లోని వార్డు సచివాలయాలలో విధులు నిర్వహిస్తోన్న సంక్షేమ కార్యదర్శుల మాతృశాఖగా సాంఘిక సంక్షేమ శాఖను మార్చుకునే అవకాశం కల్పించాలని కోరారన్నారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి దృష్టికి తీసుకువెడతామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్డబ్ల్యూఓ ముప్పిడిరాజు తదితరులు పాల్గొన్నారు. వెల్ఫేర్ అసిస్టెంట్లు వెల్ఫేర్కి సంబంధించినటువంటి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళ యొక్క మాతృశాఖ. ఆ మాతృశాఖలో వాళ్ళకి ప్రమోషన్ ఛానల్ అనేది ఇంతవరకు ఇంకా ప్రభుత్వం సైడ్ నుంచి నిర్ధారణ కాలేదు. కాబట్టి వీరికి ప్రమోషన్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళకి మాతృశాఖలో అంటే సోషల్ వెల్ఫేర్లోనే వాళ్ళు ప్రమోషన్ కోరుతున్నారు. ఆ విధంగా వేరే వెల్ఫేర్ అసిస్టెంట్కి కానీ వేరే సెక్రటేరియట్ స్టాఫ్కి ఆ విధంగా వాళ్ళ డిపార్ట్మెంట్ పరంగా మార్గదర్శకాలు వచ్చిందని చెప్పారు. ఇది సోషల్ వెల్ఫేర్ యొక్క హెడ్ ఆఫీస్ జేడీ గారికి అలాగే స్టేట్ లెవెల్ అధికారుల దృష్టిలోకి దీన్ని తీసుకువెళ్ళి దీన్ని మీద చర్యల కోసం పంపడం జరుగుతుందండి. కథానాయకుడిగా మహానాయకుడిగా ప్రజల హృదయాల్లో నిలిచిన స్వర్గీయ నందమూరి తారక రామారావు ఖ్యాతి అజరామరమని జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కె శ్రీవాజోజీ తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కార్యాలయంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు 102వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి తహసీల్దార్ శ్రీవాజోజీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎన్టీఆర్ జీవితంలోని పలు విషయాలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ రమేష్తో పాటుగా సిబ్బంది పాల్గొన్నారు. మహానాడు స్ఫూర్తితో తామంతా ముందుకు వెళతామని పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు తెలిపారు. కడపలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమంలో జంగారెడ్డిగూడెంకు చెందిన పలువురు నాయకులు పాల్గొన్నారు. టీడీపీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా నాయకులు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మండవ లక్ష్మణరావు, మద్దిపాటి నాగేశ్వరరావు, ఎస్ఎస్ ఇస్మాయిల్, కె మాధవరావు, మారిశెట్టి బాలచిట్టెమ్మ, వి సత్యబాబు, టి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 102వ జయంతిని బుధవారం ఘనంగా నిర్వహించారు. టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షులు గద్దె వెంకట సుబ్బారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ వేడుకలో భాగంగా గ్రామంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాలకు నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా నందమూరి తారక రామారావు రాష్ట్రానికి అందించిన సేవలను స్మరించుకుని కొనియాడారు. ఎన్టీఆర్ ఆశయ సాధనకు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జోహార్ అన్న ఎన్టీఆర్, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలవరం నిర్వాసితుల పట్ల ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధిగా వ్యవహరిస్తుంది. ముఖాముఖిలో నిర్వాసితులకు తెలిపిన పోలవరం ఎమ్మెల్యే చెర్రి బాలరాజు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకున్న సీసీ రోడ్ శంకుస్థాపనలో మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి వెల్లడి. జంగారెడ్డిగూడెంలో ఘనంగా నందమూరి తారక రామారావు జయంతి. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడంతో పాటుగా భారీ ర్యాలీ చేపట్టిన టీడీపీ శ్రేణులు. ఇంట్లో వంట చేసుకుంటున్న వృద్ధురాలి కళ్లలో కారం కొట్టి మెడలో ఉన్న బంగారు తాడును అపహరించిన 3 వ్యక్తుల అరెస్ట్. వివరాలు వెల్లడించిన జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.